ఓటరు తీర్పు నిక్షిప్తమై ఉన్న ఈవీఎంలు వీవీప్యాట్లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతను ఎన్నికల అధికారులు పరిశీలించారు. స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత నిఘా వ్యవస్థను ఉన్నతాధికారులు సమీక్షించారు. మూడంచెల భద్రతతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా నిఘాను తీవ్రతరం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఏపీలోని 175 నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎంలు, వాటితో పాటు వీవీప్యాట్లు సంబంధిత జిల్లా కేంద్రాలని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరుస్తున్నారు. మూడంచెల భద్రతతో పాటు వివిధ ప్రధాన పార్టీల నేతలు వారి నేతల జాతకాలను రక్షించుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొన్ని చోట్ల రసాభాసగా మారిన సాయంత్రానికి ప్రశాంతంగా ముగిసింది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 2910 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేసి పోలింగ్ జరిపారు. తరువాత ఈవీఎంల భద్రతా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి ఈవీఎంల భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఈవీఎంలను శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని చిలకపాలెంలో ఉన్న ఎస్ఎస్ఐటి ఇంజనీరింగ్ కాలేజీ వద్దకు చేర్చుతున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఈవీఎంలు ఒక చోటికి చేర్చి భద్రపరుస్తున్నారు. దీనికి గాను 10 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానానికి 20 రూమ్స్ ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్లోని ఈవీఎంలను జిల్లా కలెక్టర్ నివాస్తో పాటు ఎస్పీ నవదీప్ సింగ్ పర్యవేక్షించారు. విశాఖ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ బాగా ఆలస్యం కావడంతో స్ట్రాంగ్ రూములకు ఈవీఎంలను చేర్చే ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో జాయింట్ కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పోలింగ్ సిబ్బంది మాత్రం ఇలాంటి ఎన్నికలు గతంలో చూడలేదంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్లో వినియోగించిన ఈవీఎంలు, వీవీప్యాట్లు జిల్లా కేంద్రం కాకినాడకు చేరుకున్నాయి. జిల్లాలోని 19 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్లు కాకినాడలోని జేఎన్టీయూ, రంగరాయ మెడికల్ కాలేజీ, నన్నయ్య వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్లో ఉంచారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల పర్యవేక్షణలో వీటిని స్ట్రాంగ్ రూముల్లో ఉంచారు. సిఆర్పీఎఫ్ బలగాలు స్ట్రాంగ్ రూమ్ వద్ద గస్తీ కాస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లు భద్రపరిచి వాటి భద్రతను పర్యవేక్షించారు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్. ఏలూరు, చింతలపూడి, దెందులూరు, ఉంగుటూరు, పోలవరం, కొవ్వూరు, గోపాలపురం మరియు నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూముల వద్ద పారామిలిటరీ అధికారులను రక్షణ ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లాలోని సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ యంత్రాలు భద్రతా వలయాలకు చేరుకున్నాయి.
నేతల రాజకీయ భవితవ్యాన్ని తేల్చే యంత్రాలను నెల్లూరు జిల్లాలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లు చేరుకున్నాయి. నెల్లూరు నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాల, కనుపుర్తిపాడు సమీపంలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలకు ఈవీఎంలను తీసుకొచ్చారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి స్ట్రాంగ్ రూమ్లకు చేర్చారు. ఇక ఎన్నికల యంత్రాంగం ప్రత్యేక పరిశీలకులు, పోలీసులు, జిల్లా అధికారుల సమక్షంలో క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేశారు. నెల్లూరు పార్లమెంటుకు సంబంధించిన ఈవీఎంలు డీకేడబ్ల్యూ కాలేజీలో, తిరుపతికి సంబంధించిన ఈవీఎంలు నగర సమీపంలోని కనుపర్తిపాడు వద్ద ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో భద్రపరిచారు. సిఆర్పీఎఫ్ జవాన్లు, స్పెషల్ పార్టీ పోలీసులు, సివిల్ పోలీసులతో ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్కు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కడప జిల్లా కేంద్రంలో భారీ బందోబస్తు నడుమ ఈవీఎంలను పోలింగ్ కేంద్రాల నుంచి స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. కడప నగర శివార్లలోని కేఎల్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో వేర్వేరు గదుల్లో నియోజకవర్గాల వారీగా ఈవీఎంలను భద్రపరిచారు. అభ్యర్థులు ప్రతిపాదించిన ఏజెంట్ల సమక్షంలో వీటిని ఉంచారు. అనంతపురం జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలు, 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను, వీవీప్యాట్లను జిల్లా కేంద్రానికి తరలించారు. జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూ కళాశాల, అలాగే ఎస్కే యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్లలో వాటిని అధికార యంత్రాంగం భద్రపరిచింది. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఈవీఎంలను ఎస్కే యూనివర్సిటీలో, అనంతపురం పార్లమెంటు పరిధిలోని ఈవీఎంలను జేఎన్టీయూలో భద్రపరిచారు. పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో ఎన్నికల పరిశీలకులు పర్యవేక్షణలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వీరపాండ్యన్, ఎస్పీ అశోక్ కుమార్ సమక్షంలో వాటిని స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచి సీల్ వేశారు. ఇక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ తేదీ దాకా వీటిని స్ట్రాంగ్ రూమ్లలో ఉంచి 3 అంచెల కట్టుదిట్టమైన భద్రత చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వీరపాండ్యన్ చెప్పారు. ఒంగోలులో ఈవీఎంలను ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పరిశీలించారు. ఈవీఎంలను భద్రపరిచేందుకు నగరంలోని రైస్తో పాటు ఫేస్ కాలేజీల్లో స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారు. పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థుల జాతకాలు స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. మే 23 వరకు స్ట్రాంగ్ రూమ్ వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. చెదురుముదురు సంఘటనల మినహా జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఎన్నడూ లేనంత విధంగా సుమారుగా 86% మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది జిల్లా చరిత్రలోనే అత్యధికమైనటువంటి పోలింగ్ పర్సంటేజ్. బాగా పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొన్నటువంటి ఓటర్లందరికీ, ఓటర్ మహాశయులందరికీ జిల్లా యంత్రాంగం తరపున మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చెదురుముదురు సంఘటనలు, కొన్ని ఈవీఎంస్ మొరాయించడం మినహా పూర్తిగా జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. దానికి సంబంధించిన స్క్రూటినీ ప్రక్రియ కూడా ఇవాళ ఈ కేంద్ర ఎన్నికల సంఘం నియమించినటువంటి అబ్జర్వర్స్ సమక్షంలో, రాజకీయ పార్టీ వివిధ అభ్యర్థుల ప్రతినిధుల సమక్షంలో సెక్టర్ ఆఫీసర్స్ అందరూ పాల్గొని ఇప్పుడే స్క్రూటినీ ప్రాసెస్ కూడా పూర్తి చేసుకున్నాం. సెక్టర్ ఆఫీసర్స్ వారి పనితనం మీద కూడా జనరల్ అబ్జర్వర్ సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేశారు. అదేవిధంగా ఇక ఈవీఎం భద్రపరిచే క్రమంలో మనకి ఇవాళ 2 ఇన్స్టిట్యూషన్స్ని మనం స్ట్రాంగ్ రూమ్స్గా ఎంచుకున్నాం. పేస్, రైజ్ ఇన్ కాలేజెస్ రెండింటిని కూడా ఎంచుకోవటం జరిగింది. పేస్ కాలేజీలో ఇప్పటికే సీలింగ్ కార్యక్రమం పూర్తయింది. పరచూరు కానీ, అద్దంకి కానీ, సంతనూతలపాడు, అదేవిధంగా అద్దంకి, ఈ 4 కూడా అక్కడ సీలింగ్ పూర్తి చేశారు. ఇప్పుడు ఇక్కడ మిగతా 8 నియోజకవర్గాలకి సంబంధించి స్ట్రాంగ్ రూమ్ సీలింగ్ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇప్పటికే 2 కాన్స్టిట్యున్సీస్ పూర్తి చేశాం. మరొక గంటలో అది కూడా పూర్తి చేసి కంప్లీట్గా 3 అంచెల భద్రతా వలయంలో సీల్డ్ ఈవీఎంస్ని స్ట్రాంగ్ రూమ్స్లో అత్యంత పారదర్శకంగా, అత్యంత ట్రాన్స్పరెంట్గా ఉంచే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.